ఎస్డిపి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మకర సంక్రాంతి. సంక్రాంతి అంటే అడుగు పెట్టడం, సంక్రమణము అంటే త్రోవ, అడుగు పెట్టడం అని అర్థం. ఇది మన జ్యోతిష శాస్త్ర సంబంధమైనటువంటి పండుగ. ముఖ్యంగా మన ఆంధ్రులకు పెద్ద పండుగ. ఆంధ్రులు అంటే తెలుగు భాష మాట్లాడేటటువంటి తెలుగు రాష్ట్రాల వారు, వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద పండుగ ఇది. మనకి ప్రభవ విభవ మొదలైనటువంటి 60 సంవత్సరాలలోనూ కూడా ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క పేరు ఉంది. ఆ ఒక్కొక్క సంవత్సరానికి 360 రోజులు అని మనకు తెలిసిందే. 65, 66 రోజులు. ప్రతి సంవత్సరంలోనూ 2 అయనాలు ఉంటాయి. అయనము అంటే అది కూడా ప్రయాణము అని అర్థం. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. ఇది కూడా సూర్యుని గమనాన్ని ఉద్దేశించి కాలము లెక్కించబడడం జరిగింది. ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసినటువంటి సమయాన్ని ఉత్తరాయణం అని, సూర్యుడు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసిన సమయాన్ని దక్షిణాయనం అని చెబుతారు. కనుక సంవత్సరానికి 2 అయనాలు, 12 నెలలు. ఇంగ్లీష్ నెలల ప్రకారం కూడా 12. జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు 12 నెలలు. అలాగే మనకి పాల్గొన అమావాస్య తర్వాత నుండి వచ్చే పాడ్యమి, చైత్ర శుద్ధ పాడ్యమి నుండి మనకి క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు నెలల ప్రకారంగా, మన జ్యోతిష శాస్త్ర ప్రకారంగా. అంటే ఏమిటి అంటే చిత్తా నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి ఏ రోజైతే వస్తుందో, ఏ నెలలో అయితే ఉంటుందో ఆ నెలని చైత్ర మాసము అని అంటారు. అంటే ఎప్పుడు వస్తుంది? పాల్గొన మాసపు అమావాస్య తదనంతరము చైత్ర శుద్ధ పాడ్యమి మనకి ఉగాది. ఆ నెలంతా చైత్ర మాసము అని అంటాం. ఈ చైత్ర మాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు వచ్చే 12 నెలల్లోనూ 6 ఋతువులు ఉంటాయి. మనందరికీ తెలిసిందే. ప్రతి 2 నెలలకి ఒక్కొక్క ఋతువు చొప్పున మారుతూ ఉంటుంది. ఆ ఋతు ధర్మాలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ ప్రకారంగా మనం కాలాన్ని లెక్కించుకుంటూ ఉంటాం. ఇంతేకాకుండా విషువత్ కాలము అని కూడా ఉంటుంది. పగలు రాత్రి సమానంగా ఉన్నటువంటి సమయాన్ని విషువత్ కాలము అంటారు. అది ఇంకా పరమ పవిత్రమైనదిగా చెప్తూ ఉంటారు. లలితా సహస్రము మొదలైనటువంటి కొన్ని ఉత్తమోత్తమైన స్తోత్రాలు చేసుకుంటే ఆ సమయంలో చాలా మంచిది, విశేషమైన ఫలితం వస్తుంది అని చెప్తూ ఉంటారు. అది లలితా సహస్రం ఉత్తర పీఠిక చెబుతూనే ఉంటుంది. మకర సంక్రాంతి, పౌర్ణమి, పౌర్ణమి ముందర నవమి, ఇలాంటి రోజుల్లో విషువత్తు ఈ సమయంలో లలితా సహస్రనామం పారాయణ చేసినట్లయితే మంచి విశేష ఫలితం ఉంటుంది అని చెప్పి మనకి తెలుస్తోంది. అంచేత ఈ ఉత్తరాయణము పరమ పవిత్రమైనది. ఇది ఎప్పటి నుంచి వస్తుంది అంటే మకర సంక్రాంతి మొదలుకొని, అంటే మకర సంక్రాంతి మొదలుకొని ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది అని చెప్తారు. ఈ సందర్భంలో పితృదేవతలకి తిల ఉదకాలు ఇవ్వడం, కొన్ని పుణ్యకార్యాలు చేయడం, పితృదేవతల సంబంధమైన కార్యాలు చేయడం చేస్తూ ఉంటారు. ఇంతేకాకుండా ఈ మకర సంక్రాంతి అంటే ఏమిటి అని ఆలోచిస్తే, సూర్యుడు
12 నెలల్లో చైత్రం మొదలుకొని పాల్గొన మాసం వరకు కూడా 12 నెలల్లో ఒక్కొక్క నెలలో జ్యోతిష శాస్త్రంలో చెప్పబడేటటువంటి 12 రాసుల్లోనూ 12 నెలల్లోనూ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. కనుక మకర రాశిలోకి వచ్చేసరికి సూర్యుడు మకర సంక్రమణము అని అంటారు. అంతకుముందు ధను రాశిలో ప్రవేశిస్తాడు, ధనుర్మాసము అని అంటారు. మార్గశిర మాసంలో ధను రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి దానిని ధనుర్మాసము అని అంటారు. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తికి పూజాధికాలు నిర్వహించడము, స్తోత్ర పారాయణలు చేయడము చేస్తూ ఉంటారు. ఈ నెలలోనే వైకుంఠ ఏకాదశి అనేటటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు వస్తుంది. అవన్నీ కూడా పుణ్యకార్యాలు, దైవ కార్యాలు కూడా చేసుకుంటూ ఉంటారు ధనుర్మాసంలో. ఇదే నెలపట్టు అని కూడా అంటారు. ఈ ధనురాశిలో ప్రారంభమై నెల పొడుపు నెలపట్టు అని అంటారు అన్నమాట. అంటే సంక్రాంతి నెల పట్టడం అని అంటారు. అప్పటి నుండి కూడా తెలుగిళ్ళల్లో ప్రతి వాకిలి ముందర కూడా పెద్ద పెద్ద రంగవల్లులు అలంకరించి ఆ రంగవల్లుల్లో గొబ్బిళ్ళు పసుపు కుంకాలతోటి ఆవు పేడని అలంకరించి గోమహాలక్ష్మి అని ఆ అమ్మవారిగా పూజించి రంగవల్లుల్లో పెట్టి ఆ తర్వాత వాటిని పిడకలుగా చేస్తారు. ఆ పిడకలని మాఘమాసంలో వచ్చే రథసప్తమి నాడు పొయ్యిలో పెట్టి ఆ పిడకల్ని వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారు. సూర్యనారాయణమూర్తికి పళ్ళు లేవుట అంచేత ఆయనకి ఆవు పాల పరవాన్నం మాత్రమే ప్రసాదంగా పెడతారు. ఆ ప్రసాదం చేయడానికి ఈ గొబ్బిళ్ళ పిడకల్ని ఉపయోగిస్తారు. ఈ ప్రకారంగా సంక్రాంతి అనేటటువంటిది మనకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి రోజు ప్రారంభం అవుతుంది. ఈ నెలంతా పండుగ వాతావరణం ఉంటుంది. తర్వాత ముగ్గులు గొబ్బిళ్ళే కాకుండా ఉదయం పూట హరిదాసులు వచ్చి ఇంటింటికి వెళ్ళి హరినామ సంకీర్తన చేసుకుంటూ వాళ్ళు ఇచ్చేటటువంటి ధాన్యం కానీ బియ్యం కానీ తీసుకొని వాళ్ళు హరినామ సంకీర్తన చేస్తారు. పైగా ఈ నెలలో నగర సంకీర్తనలు కూడా చేస్తూ ఉంటారు. తర్వాత తిరుప్పావై అది కూడా చెప్పబడుతూ ఉంటుంది ఈ ధనుర్మాసంలో. అదే మార్గశిర మాసం ధనుర్మాసం అని అంటారు. తర్వాత సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రమణము అని అంటారు. అప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభము. ఆ ఉత్తరాయణం చాలా పరమ పవిత్రమైనదిగా చెబుతూ ఉంటారు. ఆ ఉత్తరాయణ కాలంలోనే యజ్ఞయాగాది క్రతువులు, వివాహము, ఉపనయనము మొదలైనటువంటి శుభకార్యాలు, గృహప్రవేశాలు మొదలైనటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంతేకాకుండా దాన ధర్మాలకి చాలా ఉత్తమోత్తమైనటువంటి సమయం ఉత్తరాయణ పుణ్యకాలం. తర్వాత వాతావరణం కూడా సమశీతలంగా ఉంటుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా వాతావరణం అనుకూలిస్తుంది కాబట్టి అది కూడా చక్కనైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. ఇంతేకాకుండా ఈ సంక్రాంతి సమయంలో అల్లుళ్ళని పిల్లల్ని పిలవడం, ఆ పండగ వాతావరణం ఏర్పాటు చేసుకోవడం చేస్తారు రైతులు. ముఖ్యంగా ఇది రైతన్నల పండుగ. ఎలాగా అంటే పంట పండి చేతికి వచ్చి ఆ ధాన్యాన్ని అమ్మి వచ్చినటువంటి డబ్బులతోటి రైతుల చేతులు డబ్బులతో గలగల్లాడుతూ కళకళలాడుతూ ఉంటాయి. చేతిలో డబ్బులు గలగల్లాడుతూ ఉంటాయి, చేతులు మనుషుల ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. డబ్బులు ఉంటాయి కదా, అంటే గలగల్లాడటము అంటే చిల్లరతో అని కాదు, చేతి నిండా ధనం ఉంటుంది అని అర్థం. రైతులకు పంట వస్తేనే కదా వాళ్ళకి ఆధారం.
కనుక డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ సందర్భంలో తమ ఆడపిల్లల్ని, అల్లుళ్ళని, మనవల్ని పిలుచుకోవడం, అలాగే దూరంగా ఉంటే కొడుకులు, కోడళ్ళు, మనవలు, వీళ్ళతోటి ఇల్లంతా గలగలలాడుతూ కళలతో నిండి ఉండడము, అందరూ నవ్వుకుంటూ సరదాగా ఉత్సాహంగా ఉండడము ఉంటుంది. ప్రతి ఇల్లు కూడా ఇలా చక్కగా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా ఉంటూ పిండి వంటల గుమగుమలతోటి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతే కాకుండా గ్రామ దేవతల్ని కూడా ఊరేగింపు చేస్తారు. గ్రామ గ్రామ దేవత ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి కూడా కారణం ఏంటంటే పంటలు వస్తాయి కాబట్టి ఆ గ్రామ దేవతలకి ఉత్సవాలు చేస్తూ, ఊరేగింపులు చేస్తూ, ఆ ఇంటింటా వాళ్ళు ఇచ్చినటువంటి ధాన్యం కానీ, బియ్యం కానీ అవి తీసుకెళ్ళి వాళ్ళు ఆ సంవత్సరం అంతా కూడా అమ్మవారికి నైవేద్యం చేస్తూ ఉంటారు. గ్రామ దేవత ఆరాధనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ సంక్రాంతి అనేటటువంటిది 3 రోజుల పండుగ. ఒకటి భోగి, భోగి నుంచి ప్రారంభం అవుతుంది. భోగి నాడు ఆవు పాలు, క్రొత్త బియ్యము, క్రొత్త బెల్లము ఇవన్నీ కలిపి పరవాన్నం చేస్తారు, పాయసం చేస్తారు. అందుకే దీనికి పొంగలి అంటారు. పొంగల్. మనకు ఎవరైనా కూడా గ్రీటింగ్స్ చెప్పేటప్పుడు హ్యాపీ పొంగల్ అంటారు. అంటే ఈరోజు పొంగలి వండి నైవేద్యం చేస్తారనమాట. కనుక పరవాన్నం చేస్తారు. కొత్త బియ్యము, కొత్త బెల్లము, ఆవు పాలు వీటితోటి. ఈ పొద్దున్న ఇలా పొంగలి పాయసం నైవేద్యం వండి నైవేద్యం చేస్తారు. ఈ భోగి పండుగ రోజునే పొద్దున్నే అందరూ లేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా అభ్యంగన స్నానాలు చేసి ఈ పొంగలితో కలిసి భోజనం చేస్తూ సాయంత్రం చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి భోగి పళ్ళు అని పోస్తారు. ఆ భోగి పీడ ఏదో ఉంటుంది, అది పోతుంది అని. ఆ భోగి పళ్ళు అంటే ఏమిటి? రేగిపళ్ళు, బంతిపూల రెక్కలు, చిల్లర పైసలు, అక్షతలు ఇవన్నీ కలిపి ముత్తైదువులందరినీ పేరంటానికి పిలిచి, అందరినీ పిల్లల్ని పెద్దల్ని పేరంటానికి పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమలు తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత ఈ పిల్లలకి వాళ్ళ చేతి నిండా ఈ భోగి పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఆ పిల్లల చుట్టూరా తిప్పించి వాళ్ళ తల మీద పోయిస్తారు. పోయించి అక్షతలు వేయిస్తారు, ఆశీర్వచనం చేయిస్తారు. దీని వలన ఆ పిల్లలకు ఉండే పీడ పోతుంది అని చెప్పి చెబుతూ ఉంటారు. ఇది భోగి పండుగ విశిష్టత. ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి, మకర సంక్రమణం. ఈరోజు ఆ ఇంటి యజమానులు తమ పితృదేవతలకి తిలోదకాలు ఇచ్చి తర్పణాలు విడుస్తారు. విడిచి తర్వాత వాళ్ళు పిండి వంటలతోటి భోజనం చేస్తారు. అయితే మరి పండగ ఎందుకు చేసుకోవాలి అంటే మకర సంక్రమణం మొదలుకొని ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి ఆ రోజు నుంచి కాలం పవిత్రమైనదిగా భావిస్తాం గనక మంచి సమయం వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి పండుగ రోజులు మనకు వస్తున్నాయని సంతోషంగా పండుగ చేసుకుంటారు. ఇంతేకాకుండా భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు, ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళకి ఇంకా మళ్ళీ జన్మ ఉండదని, దక్షిణాయనంలో మరణిస్తే వాళ్ళకి మళ్ళీ జన్మ ఉంటుందని కూడా చెప్తాడు కృష్ణ పరమాత్మ. కృష్ణే గతిర్హేతే అంటూ శ్లోకం. కనుక ఉత్తరాయణ పుణ్యకాలము పరమ పవిత్రమైనదిగా చెప్పబడుతూ ఉంటుంది మన జ్యోతిష శాస్త్ర ప్రకారంగా. మామూలుగా ఆలోచించినట్లయితే కాలమే పరమాత్మ, కాలమే భగవంతుడు, సూర్యనారాయణమూర్తే నారాయణుడు, విశ్వవ్యాపకుడు.
కనుక కాలంలో అపవిత్రత అనేది లేదు. కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారంగా కొన్ని మార్పులు చేర్పులు వలన ఈ కాలం మంచిది, ఈ కాలం పవిత్రము, ఈ కాలం కొంత అంత పవిత్రమైనది కాదు అన్నట్టుగా కొన్ని వాళ్ళు గ్రహాలు రాసులు వాటిని అనుసరించి చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఉత్తరాయణ పుణ్యకాలము ఉత్తమోత్తమైనది అని చెప్పి చెప్తున్నారు. దాన్ని మనం అందరూ కూడా అనుసరిస్తూనే ఉన్నాం. అలాగే తిథులైనా అంతే, ఫలానా తిథి మంచిది, ఫలానా తిథి చెడ్డది అంటే ఫలానా తిథి నాడు చేసిన పని అవుతుంది అని మనం ఖచ్చితమైన నిర్ణయం ఉంటుందా అంటే మన నమ్మకము విశ్వాసమే తప్ప ఏ పని ఎప్పుడు జరగాలి అనేటటువంటిది ఒక విధి అనేది ఉంటుంది. ఆ విధి ప్రకారమే జరుగుతుంది. మన సమాజంలో ఉన్నటువంటి విశ్వాసాలని మనం నమ్ముతాం కాబట్టి ఈ తిథినాడు బయలుదేరి వెళ్ళారు, మీకు కష్టం వచ్చింది, ఈ తిథినాడు వెళ్ళవలసింది, బాగుండేది, ఏవో చెప్తూ ఉంటారు. కనుక కాలానికి దోషం లేదు, మనిషి మనసుకే అనేక రకాల దోషాలు శంకలు కూడా. సరే, ఈ మకర సంక్రాంతి నాడు పెద్ద పండుగ అని చెప్పుకుంటారు. ఆ పండుగ నాడు రకరకాల పిండి వంటలతోటి భోజనం చేసుకొని, ఇంకా కొంతమంది ఆచారాలు, కొన్ని ప్రాంతీయ ఆచారాలను అనుసరించి బొమ్మల కొలువులు పెట్టుకుంటూ ఉంటారు. అది ఒక సంతోషకరమైనటువంటి విషయము, దృశ్యము. తర్వాత అది కూడా ఇంటి ఆచారం అనేది ఉంటుంది వాళ్ళకు కూడా. ఆ ఆచారాన్ని అనుసరించి బొమ్మల కొలువులు పెట్టుకొని పేరంటం చేసుకుంటారు. ఈ బొమ్మల కొలువులు కూడా అన్ని దేవుళ్ళ బొమ్మలు పెడుతూ ఇంకా రకరకాలైన బొమ్మలు పెడుతూ ఉంటారు. ఏదో తోటలు వేస్తారు, పంటలు వేస్తారు, పంటల్లో చిన్న చిన్న బళ్ళు లాంటివి పెడతారు, అమ్మాయిలు అబ్బాయిలు బొమ్మలు పెడతారు, రకరకాల పులులు సింహాలు లాంటి బొమ్మలు, రకరకాల బొమ్మలు పెడతారు. బొమ్మల కొలువు కాబట్టి చక్కగా 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ బొమ్మల కొలువులు పెట్టి ప్రతిరోజు ఆ బొమ్మల కొలువుల దగ్గర దీపం పెట్టి ఒక తీపి పదార్థం నివేదన చేసి ఒక రోజు మాత్రం బొమ్మల కొలువుకి పేరంటం చేస్తారు. ఈ రకమైన ఆచారం కూడా మనకి ఉంది. సరే, ఇంకా ఈ మకర సంక్రాంతి గురించి ఆలోచిస్తే జనాల్లో ఉన్నటువంటి కథ, దీనికి ప్రత్యేకమైన ఆధారం అంటూ లేదు. బలి చక్రవర్తి పాతాళలోకంలోకి తొక్కబడిన తర్వాత ఈ సంక్రాంతి నెలలో ఈ భూమండలాన్ని చూసుకోవడానికి వస్తాడని, ఆయన రాకకి ఆనందంగా అందరూ ఇళ్ల ముందర ముగ్గులు పెట్టుకొని సంతోషంగా ఉంటారని, తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారని చెబుతూ ఉంటారు. అలాగే సంక్రాంతి అయిన తర్వాత మరునాడు కనుమ అంటారు. ఈ కనుమ అనేది ఏమిటంటే ఆ బలి చక్రవర్తి మళ్ళీ పాతాళలోకంలో వెళ్ళిపోయాడని, అందుకని చెప్పి అందుకు బాధని వ్యక్తం చేస్తూ ప్రతి ఇంటి ముందర కూడా తెలుగువారు రథం ముగ్గు వేస్తారు. రథం ముగ్గు వేసి పక్క వాళ్ళ ఇంటికి వరకు ఒక ముగ్గు గీత గీస్తారంటే మన ఇంటి నుంచి పక్క ఇంటికి వెళ్ళాడు, ఆ పక్క ఇంటి నుంచి ఆ పక్క ఇంటికి వెళ్ళాడు, అలా వెళ్ళిపోయాడు బలి చక్రవర్తి అని. అయితే ఈ బలి చక్రవర్తి గురించే ఎందుకు చెప్పాలి ఇలాగా అని అంటే, బలి చక్రవర్తి దాన కర్ణుడు, ఎక్కువ దాత. కర్ణుడు అంటే మళ్ళీ కర్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, కానీ ఇతను గొప్ప దాత. ఆయన 3 అడుగుల నేల వామనావతారంలో వచ్చినటువంటి విష్ణుమూర్తికి 3 అడుగుల నేల ఇస్తానంటాడు. శుక్రాచార్యుల వారు ఎంత వద్దని అన్నప్పటికీ కూడా ఆయన అటువంటి మాటని లెక్క చేయకుండా, ఇంతకుముందు రాజులు లేరా, రాజ్యాలు లేవా, వాళ్ళు ఏమన్నా గర్వంగా ఎప్పటికీ చెప్పబడుతున్నారా, అయితే వాళ్ళు ఏమన్నా ఈ భూమి నుంచి ధనాన్ని మూట కట్టుకొని పోయారా, వాళ్ళు ఏమన్నా వాళ్ళ పేరు ఏమన్నా ముందా ఈ భూలోకంలో శివి చక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళు ఎంతో కీర్తిని కోరుకున్నటువంటి వాళ్ళే తమ శరీర మాంసాన్ని ఇవ్వలేదా? అటువంటి గొప్పవాళ్ళు ఉన్నటువంటి
ఈ ఈ ప్రదేశంలో ఈ దేశంలో వాళ్ళని మర్చిపోయారా ఈ లోకంలో ప్రజలు? దానం సర్వోత్తమమైనటువంటిది అని చెప్తూ ఆయన కారే రాజులు రాజ్యములు గలుగవే గర్భోన్నతిం పొందిరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ అన్నాడు. ఓ భార్గవ, ఓ శుక్రాచార్యుల వారు, ఓ గురుదేవా, ఇంతకు ముందు రాజులు లేరా? కారే రాజులు లేరా? వాళ్ళకి రాజ్యాలు లేవా? వాళ్ళు ఏమైనా గర్వాన్ని పొందారా? వారేరి వారి ఎంతమంది రాజ్యాన్ని, ఈ దేశాన్ని, దేశంలో ఉన్న అనేక రాజ్యాలని రాజులు పరిపాలన చేయలేదా? వాళ్ళు ఏమైనా డబ్బులు మూట కట్టుకొని పైకి పోయారా? ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు అంటే ఏమైనా మూట కట్టుకుని పైకి పోతారా అని. ఎవరు ఏమీ పైకి పట్టుకుపోరు. అందరూ ఇక్కడ శరీరంతో సహా వదిలిపెట్టేసి పోవలసిన వాళ్ళే. ఎంత ప్రేమగా పెంచుకున్నా శరీరం కూడా వదిలిపెట్టేసి పోవలసిన వాళ్ళే, ఏవి పట్టుకెళ్ళరు. కాబట్టి డబ్బులు ఏవి వాళ్ళు మూట కట్టుకుని పోలేదు. కాబట్టి భూమి మీద వాళ్ళ పేరైనా ఉందా? ఫలానా రాజు పరిపాలించాడన్న పేరైనా ఉందా అంటే అది కూడా లేదు. ఆ శివి మొదలైనటువంటి చక్రవర్తులు వాళ్ళు చేసిన దాన గుణం వల్లనే కదా కీర్తి కోసం అని చెప్పి వాళ్ళు దానం చేశారు. ఇంద్రుడును అగ్ని గ్రద్ద తర్వాత పావురం రూపంలో వచ్చి ఆ శిబిని పరీక్ష చేసినప్పుడు ఆ శిబిరి చక్రవర్తి తన తొడ దగ్గర మాంసం గ్రద్ద బరువు ఎంత ఉందో అంత మాంసము, పావురం బరువు ఎంత ఉందో అంత మాంసము కావాలని గ్రద్ద అడిగినప్పుడు తన తొడ దగ్గర మాంసం కోసి ఇచ్చి 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 ఆయన కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి వచ్చేంత వరకు పరీక్ష చేసి ఆ తర్వాత వాళ్ళు తమ నిజ స్వరూపం చూపించి మేము ఇలాగా దేవతలము నిన్ను పరీక్ష చేయడానికి వచ్చాము అని చెప్పి చెప్తారు. అంత గొప్ప దాన చేసేటటువంటి ఈ శివి చక్రవర్తి కాబట్టి వాళ్ళ వాళ్ళకు కీర్తిని కోరుకున్న వాళ్ళే వాళ్ళని అడిగినటువంటి వాళ్ళకి దాన ధర్మాలు చేయలేదా? వాళ్ళని మర్చిపోయారా? ఓ స్వామి, ఓ గురుదేవా అని చెప్పి అడిగి దానం చేశాడు. 3 అడుగుల నేల, 3 అడుగులు అంటే పాతాళలోకము, తర్వాత ఆకాశం, రెండింటి మీద కాలు పెట్టాడు. 3వ కాలు ఎక్కడ పెట్టానంటే నా నెత్తి మీద పెట్టమన్నాడు. అయ్యేసరికి వెంటనే ఆ వామనుడు ఆ బలి చక్రవర్తి తల మీద పెట్టేసరికి పాతాళ లోకానికి అణిగిపోయాడు. ఆ బలి చక్రవర్తి అంత గొప్పవాడు కాబట్టి అటువంటి రాజు మళ్ళీ పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాడు అని విశ్వసిస్తూ మన వాళ్ళందరూ కూడా ఆ కనుమ పండగ నాడు, కనుమ పండగ అని అన్నారు, కనుమే ఆ సంక్రాంతి పండుగ కనుక ఆ కనుమ నాడు మన వాళ్ళందరూ ఆబాల వృద్ధులు కూడా తలమించి స్నానాలు చేసి మినప పప్పుతోటి గారెలు చేసుకొని తింటారు. ఈ మినపప్పు వలన మనకి ఆరోగ్యపరంగా ఉండేటటువంటి విటమిన్స్ కూడా శరీరంలో అందుతాయి. మినపప్పు వలన వచ్చేటటువంటి లాభాలు కూడా మనం పొందుతాం గనక ఆ కారణంగా కూడా మినప వడలు గారెలు చేసుకొని తింటారు. ఈ ప్రకారంగా మకర సంక్రాంతి అనేటటువంటిది తెలుగువారు అద్భుతంగా జరుపుకునేటటువంటి వ్యవసాయపరమైన ఉత్తమోత్తమైన పండుగ. నాకు ఈ 4 మాటలు చెప్పడానికి అవకాశం కల్పించినటువంటి దత్తగిరి పీఠం యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.